తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్ ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది బిఎల్ఓలు నియమించినట్టు తెలిపారు. వారంతా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, అక్టోబర్ 31న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల 15 నుండి స్టార్ట్ అవుతుంది. 25 జూన్ నుండి 24 జూలై వరకు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఏది ఉన్నాయో అది తీసుకెళ్లి ఇంటింటికి పంచడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇస్ 31/7/2026 నుండి 30/8/2026. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అంటే డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైనా పేర్లు లేనట్టయితే వాళ్ళు క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా తప్పుగా ఇచ్చినట్టయితే డ్రాఫ్ట్లో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటికి అబ్జెక్షన్స్ రూపంలో కూడా ఇవ్వడానికి ఈ పీరియడ్ అనేది ఉంటుంది. మన రాష్ట్రానికి